ప్రభువారు మనకు శాంతి ప్రదాత. మనకు శాంతినివ్వడానికి తన్ను తాను అవమానాలు పొంది, తన్ను తాను హేళన పొంది, తన్ను తాను అపహాస్యం పాలై, తన్ను తాను అప్పగించుకొని ఉమ్మి వేయించుకోవడానికి, కొరడాలతో కొట్టించుకోవడానికి, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి. మనం చదువుకున్నాం ఇందాక, ఆ తెల్ల గుర్రం ఎక్కిన ఆయన శిరస్సు మీద ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? అనేక కిరీటాలు ఉన్నాయి. అవి ముళ్ళ కిరీటం కాదండోయ్. ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించిన ఆయనకు ఇప్పుడు శిరస్సు మీద ప్రపంచములో ఉన్న రకరకాల ఖరీదైన ఖనిజాలతో, బంగారమా, వెండ, పగడమా, ముత్యమా, కెంప, వగైరా వగైరా అన్ని రకాల ఖరీదైన ఖనిజాలతో కూడిన రకరకాల కిరీటాలు ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ హీ క్రౌన్డ్ విత్ థార్న్స్. ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించ 8 అంగుళాల ముళ్ళ కిరీటం యేసు ప్రభువారి యొక్క తలలోకి దిగిపోయింది. కొరడాలతో కొడుతున్నప్పుడు ఒక్కొక్క కొరడాకట 150 నుండి 200 ఆ ఎముకలతో, సీసముగుళ్ళతో చేయబడిన అంటే స్లాబ్స్ అంటారు, అవి ఉంటాయి. ఒక్కసారి కొరడాతో కొడితే 150 నుండి 200 గాయాలు దేహం మీద పడిపోతాయంతే. 39 × 200 లెక్క పెట్టుకోండి. 5454 గాయాలు యేసు ప్రభు వారి శరీరం మీద ఉన్నాయని జోసిఫస్ అనే చరిత్రకారుడు రాశాడు. 5454 blows, stripes on his body. మనకు శాంతినివ్వడానికి, సమాధానం ఇవ్వడానికి యేసయ్య ఇన్ని గాయాలు పొంది ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. సమయం అయిపోతుంది మనకు. ఇలాంటి ప్రియ ప్రభువును గుర్రం మీద కూర్చుని ప్రపంచానికి, మానవాళికి తీర్పుకి సిద్ధంగా ఉన్న మన ప్రభువును ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాలం మనసారా నోరారా స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్.